ప్రణాళికాబద్ధం. జీవిత లక్ష్యాలు ఏమిటంటే నాలుగే: ధర్మం, ధర్మం ద్వారా అర్థం, ధర్మార్థం ద్వారా కామం, కోరికలు తీర్చుకోవడం, పరిమిత పద్ధతులు. ఇష్టం వచ్చిన కోరికలు కాదు అక్కడ. ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా కోరికలు అలా పుడుతూనే ఉంటాయి కాబట్టి ఆ కోరికల్ని త్యజించి వాటి మీద దృష్టి పెట్టకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయడం, ఇదే లక్ష్యం. సరిగ్గా మన తెలుగు విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడనే 4 మాటల ద్వారా ఈ 4ంటిని చెప్పారు. అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక, చిలుక కామానికి, ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక. ఎందుకంటే అమ్మ నుంచే మనం ధర్మాలన్నీ నేర్చుకుంటాం. ముందు పుస్తకం ద్వారా తెలుసుకుంటాం. పుస్తకం కంటే ముందు అమ్మ చెబుతుంది, ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోకూడదు, ఇలానే ఉండాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇలా కాళ్ళు కడుక్కోకుండా అన్నం తినకూడదు, చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదు, పెద్దవాళ్ళు వచ్చారు కూర్చున్నాయేమిటి లేచి నిలబడు, అన్నం ఏదో ఊరికి నెక్కర వేసుకుని చొక్కా లేకుండా ఉండడం అనుకో, వారు ఎవరో వచ్చారు చొక్కా వేసి అలా కనపడకూడదు, ఇలా అన్ని ఆచరణపూర్వకమైన ధర్మాలన్నీ తల్లి చెబుతుంది. అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక. ఆవు అంటే పాడి పరిశ్రమ, ఒక ఆవే కాదండి, గేదెలు అన్నీ వస్తాయి, పశుజాతి అంతా. ఇవాళ పాడి పరిశ్రమ లేకపోతే పరిశ్రమే ఉంది, పాలు పెరుగు వెన్న ఎలాగ అంచేది. ఆవు ఆర్థికం, అర్థపురుషార్థం. వెనకటి రోజుల్లో అయితే గోవుల్ని ధనంగా భావించేవారు. గోధనం, తెలుగులో ద్వంద్వ సమాసాలను ద్విగు సమాసం అంటారు. ద్విగుహు అంటే 2 ఆవులని అర్థం. ద్విగుహు అంటే 2 ఆవులు, ద్వౌ గావో ఎస్సె సహా ద్విగుహు అని అర్థం. 2 ఆవులు కలిగినవాడు అంటే 2 ఆవుల్ని ఈవేళ మనం 100 రూపాయల నోటు ఎలా అనుకుంటాం అలా భావించేవారు. 2 ఆకులు ఇస్తే 100 రూపాయలకి ఏ వస్తువు వస్తుందో ఆ వస్తువు వచ్చేది. అప్పట్లో ఈ కరెన్సీ లేదు. బంగారు నాణ్యాలు అందరికీ దొరకవు, రాగి నాణ్యాలు ఏమో చాలా చిన్నవి విలువలో. అందుకని గోవుల్ని ధనంగా ఉపయోగించేవారు. అలాగే ద్విగుహు, పంచగవం 5 ఆవులు ఇస్తే ఒక వస్తువు వచ్చేది. అలాగే శతగవం 100 ఆవులు ఇస్తే ఓ ఇల్లు ఇచ్చేవారు. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. అందుకే ఆ రోజుల్లో గోదానాన్ని చాలా పుణ్యమైన విశేషంగా చెప్పారు. గోదానం అంటే ధనదానమే, గోవులు ఇస్తే ధనం ఇచ్చినట్టే. అందుకని ఆవు ఆర్థికం, అర్థపురుషార్థం. అలాగే ఇల్లు కామపురుషార్థం. ఎందుకని కామపురుషార్థంతో, కామవాంఛలతోటే కదా, కోరికలతోటే కదా మనిషి పెళ్లి చేసుకునేది. ఒక్కడిగా ఉండలేక 2 కావాలనుకున్నాడు. తర్వాత 2 22 అయ్యారు, 32 అయ్యారు, ఎంతైనా అయ్యారు. ప్రపంచం అంతా అలాగే వ్యాపించింది. అంటే సంసారానికి మూలం కామపురుషార్థం. సంసారం ఎవరు అంటే ఈ పెళ్ళైన వాడిని ఏమంటాం మనం తెలుగులో? ఓ ఇంటివాడు అయ్యాడంట. వాడికి ఇల్లు లేకపోయినా సరే, పెళ్ళైతే చాలు ఓ ఇంటివాడు అయ్యాడంట. కష్టపడి 10 లక్షలు పెట్టి, ఓ 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడు అంటాం, ఇంటివాడు అయ్యాడు అనం. ఆయన ఇల్లు కట్టుకున్నాడు లేదా కొనుక్కున్నాడు అంటారు. పెళ్ళైతే మాత్రం వాడు బస్టాండ్లో కాపురం పెట్టినా సరే ఈ మధ్య ఇంటివాడు అయ్యాడు. ఇల్లు ఎక్కడదే? పెళ్ళైన వాడిని ఇంటివాడు అయ్యాడని ఎందుకంటారు అంటే, పెళ్ళైతే గృహిణి గృహముచ్యతే, భార్య ఉంది అంటే ఇల్లు ఉన్నట్టే. అంచేది ఇంట్లో ఆడవాళ్ళు పెత్తనం చేస్తే కంగారు పడకండి, వాళ్ళే చేయాలి పెత్తనం. మనం మాట్లాడుకోరు మంచిది. మన రాష్ట్రం పేరే ఏపీ. ఏపీ అంటే ఆడపెత్తనమే, ఇంకా మాట్లాడద్దు. నేను ఒప్పేసుకున్నాను, మీరు ఒప్పేసుకోండి, గొడవలేదు. ఆ గొడవ ఏదో వాళ్ళు పడతారు, ఎందుకు వచ్చింది? అంచేత ఇల్లాలు ఉంటే ఇల్లు ఉన్నట్టే. గృహిణి గృహం వచ్చితే, పెళ్ళైన వాడికి సంసారం ఉంటుందండి, పిల్లలు ఉంటారు, ఓ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వస్తుంది. తర్వాత ఎంతకాలం బయట ఉంటాడు? అంచేత ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్ధపురుషార్థానికి ప్రత్యేక, ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక అని వేరే చెప్పక్కల. ఇది ప్రాచీన కాలంలో తెలుగు విద్యా విధానం. అంటే 1వ తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పుటలో జీవిత లక్ష్యాన్ని మొత్తం నిర్దేశించి చెప్పిన ఏకైక భాష తెలుగు భాష, ఏకైక జాతి తెలుగు జాతి. ఇంగ్లీషు సహా, హిందీ సహా, చివరికి సంస్కృతం సహా ప్రపంచంలో ఏ భాషకి ఈ సౌభాగ్యం లేదు. అటువంటి భాషను మనం ఈవేళ కోల్పోతున్నాం. అది మన పిల్లలకు అందడం లేదు. భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడం అండి. అదేదో మాట్లాడడం లేదు, కమ్యూనికేషన్, ఈ పిచ్చి మాటలు చెప్పకూడదండి. భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడమే. ఈ ధర్మార్థ కామ మోక్షాలనే 4 భగవంతుడిని చేరుస్తాయి కదా. మరి అవి తెలుగు పుస్తకంలో 4 మాటల రూపంలో ఉంటాయి. అవి వేళ మనం నేర్పకుండా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, 4 దిక్కుమాలిన మాటలే, ఒక్కదానికి కూడా ఉపయోగం లేదు. ఏ ఫర్ యాపిల్, ముందు తిండే, చిన్నపిల్లాడికి తిండే, అమ్మక్కలేదా, ఆవక్కలేదా, దేవుడు అక్కలేదా, తిండే దున్నపోతులాగా. నీ తిండి నువ్వు తిని, నీ బతుకు నువ్వు బతుకు. పోనీ తర్వాత ఏమైనా మంచి పదం ఉందా? బీ ఫర్ బ్యాట్, నీకు చదువు అక్కల్లా, 4 ఇటక మొక్కలు చూసుకో, తాటికమ్మ పెట్టుకో, బయటికి వెళ్ళి కొట్టుకో, క్రికెట్ ఆడుకో. నీకు విరాట్ కోహ్లీ ఆదర్శం, ఇంకోడెవడో ఆదర్శం, సరస్వతీదేవి అక్కర్లే. ముందు తిండి, తర్వాత ఆట. చదువు ఎందుకు వస్తున్నాడు వాడికి? వాడు తింటున్నాడు, ఆడుకుంటున్నాడు.
కొన్ని తర్వాత ఏమన్నా మంచి మాటలు ఉన్నాయా? సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, రెండు దిక్కుమాలిన జంతువులే. ఒకటి పిల్లి, ఒకటి కుక్క. పిల్లి ఏమో కపటత్వానికి చిహ్నం, కుక్క బానిసత్వానికి చిహ్నం. ఏదో మొట్టమొదటి పిల్లాడు తరగతిలోకి రాగానే బానిసత్వం, కపటత్వం నేర్పిన తర్వాత సింహాలు, పురులు జాతిలో ఎలా తయారవుతాయండి? మన అజ్ఞానం తప్ప. పిల్లలకి నేర్పేదే అది. వాడు ఆ కుక్కని పిల్లని ఆదర్శంగా తీసుకుని అలాగే బతుకుతున్నాడు. పిల్ల ఏం చేస్తుంది? మన దారిని మనం ఉంటే అది మేవని కూడా అనుకుని నెమ్మదిగా వచ్చి మొత్తం తీసి పాలు దాకా వెళ్ళిపోతుంది. అలాగే మొత్తం దోచేసుకుంటాడు ప్రపంచాన్ని, తెలియకుండా మొత్తం. నెమ్మదిగా ముందు చేరి మీరు 5,000 కట్టండి, మీకు అందులో 3,000 మీకే ఇస్తామన్నా, 2,000 తర్వాత బహుమతి రూపంలో ఇస్తామన్నా, ఇలా మొత్తం మీరు 10 మందిని చేర్పించండి అన్నాం, 10 మంది మళ్ళీ 10 మందిని చేర్పించండి అన్నాం. మొత్తం ఇలాగ 1,700 కోట్లు పోగైన తర్వాత మొత్తం వెళ్ళండని వెళ్ళిపోవడం, గొడవలేదు ఇంకా. ఇదంతా పిల్లి ప్రవృత్తి, పిల్లల ప్రవృత్తి కాదు, పిల్లి ప్రవృత్తి. ఇంత దౌర్భాగ్యపు విధానంలో ఉన్నాం కాబట్టి నేను ఈ పద్యంతో ప్రారంభిస్తున్నా. మన తెలుగు పొత్తము మారు త్రిప్పటము. మనం మర్చిపోయినటువంటి ఆ తెలుగు పుస్తకాన్ని ఓసారి మళ్ళీ తిరగేస్తే మన జాతి ఏమిటో, మన నీతి ఏమిటో, మన ధర్మం ఏమిటో, మన రీతి ఏమిటో తెలుస్తుంది. అందుకోసం మనం ప్రయత్నం చేద్దాం. వినాయక నవరాత్రుల సందర్భంగా అందులోన వినాయక చవితి నాడు ప్రారంభం చేసి కార్యకర్తలు ఇక్కడ సంపద్ వినాయక ఆలయం వారు 3 రోజుల పాటు విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే దాని మీద మాట్లాడమని కోరారు. ఇదివరకు ఇక్కడ ఈ పందిట్లో నేను ఎన్నో ఏళ్ళుగా ఎన్నో విషయాలు మాట్లాడాను. ఎప్పటికప్పుడు కొత్త విషయం మాట్లాడాలని నాకు ఉంటుంది, వారికి ఉంటుంది. అందుకని ఈసారి మనం ఈ 3 రోజుల పాటు కూడా విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే అంశం మీద విష్ణు సహస్రనామాల ఆధారంగా వీలైనన్ని నామాలను లోతుగా విశ్లేషించి వాటిని అర్థాన్ని తెలుసుకుని వాటిని అన్వయం చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకు ముందు వినాయక ప్రార్థన చెయ్యాలి తప్పనిసరిగా. వినాయక చవితి అని కాదు, విష్ణు సహస్రానికి వినాయకుడికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ముందు ప్రార్థన చేసి తర్వాత చెబుతాం. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు. అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో ఊరుకొనడు వేరు కోరుకొనడు. వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం ఎంత కష్టమో అంత సులభం. కష్టమా అంటే కష్టమే, ఎంత పెద్దదైనా చేయొచ్చు. చేసేవాళ్ళు ఉన్నారుగా, అట్టహాసాలు చాలా చేస్తున్నారుగా. ఎంత చిన్నదైనా చేయొచ్చు. 70 అడుగుల విగ్రహాలు చూసాం మనం, 6,000 కేజీల లడ్డూలు చూసాం. కానీ అదే విగ్రహాన్ని వినాయకమూర్తిని పురోహితుడు వినాయక విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తాడంటే, బాబు అమ్మ ఇక్కడ పసుపు ఎక్కడుందమ్మా అంటాడు. కాస్త పక్కన నీళ్లు చూడగానే 2 బొట్లు నీళ్ళు ఆ పసుపులో కలిపి ఇంత ముద్ద చేసి తమలపాకులో పెట్టి అంతే సుముఖశ్చే కదంతశ్చ అని మొదలు పెట్టేస్తాడు. కపిలో గజ కర్ణక హేరం వస్కంద పూర్వజ అంటాడు. దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలిక. ఇది హిందూ ధర్మంలో విశిష్టత. దేవుడు ఆకారం ఇది అని హిందూ ధర్మం స్పష్టంగా చెప్పదండి. ఎందుకంటే ఏ ఒక్క ఆకారము కూడా దేవుడిది కాదు. ఆ మాటకు వస్తే అన్ని ఆకారాలు దేవుడివే. ఏ ఒక్కటి ఆయనది కాదు, అన్నీ ఆయనవే. ఇది ఎలా మనం నిదర్శనం రుజువెలా చూపిస్తాం? సూర్యుడి పైన ప్రత్యక్షంగా వెలుగుతున్నాడు. లోకంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జరగడానికి పగటిపూట 12 గంటల్లో ఏ పని జరిగినా సూర్యకాంతే కారణం. సూర్యకాంతి లేకుండా ఏం చేస్తామండి? అంటే అన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు. కానీ ప్రత్యక్షంగా ఆయన దేంట్లోనూ పాల్గొనలేదు. ఆయన దారిని ఆయన ప్రకాశిస్తున్నాడు తప్ప. అలాగా అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. సూర్యుడు ప్రత్యక్షంగా అన్నిటికీ కారణమే అయినప్పటికీ స్వయంగా ఏదీ చేయనట్టే దైవశక్తే అన్నిటికీ కారణం. కానీ ఆయన స్వయంగా ఏదీ చేయడు. అన్ని రూపాలు ఆయనవే, కానీ ఆయన స్వయంగా ఏ రూపము కాదు. మూర్ఖత్వాలు పనికిరావు. ఈ రూపం గొప్పదా, ఆ రూపం గొప్పదా, ఈ దేవుడి కంటే ఆ దేవుడు గొప్పవాడా, ఎవరైతే బాగా పవర్ఫుల్ అని మన రాజకీయ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. అసలు పవర్ఫుల్ ఏమిటి? దరిద్రం. ఎంఈఓ డిఈఓ లాగా ఏవో విద్యాశాఖలో ఉంటాయి. అలాగే ఏమైనా పవర్ఫుల్ అంటే అర్థం ఏమిటి? పవర్ఫుల్ కాకపోతే దేవుడే కాదు. అంటే మన హిందూ ధర్మం విశిష్టత ఏమిటి అంటే, ఇంత పెద్ద ఆకారాన్ని చేయడం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో. ఏదో సరదాగా 100 మంది చేరాలి అంటే ఏదో చేసుకుంటాం కదా రకరకాలుగా. అది మట్టితోనే చేయాలి ఖచ్చితంగా. పెద్ద ఆకారాలు చేయమని అసలు చెప్పనే చెప్పలేదు.
ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ అంటే 9 అంగుళాలు దాటకూడదు శాస్త్రం ప్రకారం. 9 అంగుళాలు దాటింది అంటే హంగు ఆర్భాటం ఉంటుంది, కానీ వినాయకుడు ఉండడు అక్కడ. ఆయనకు అది కుదరదు. అది 9 అంగుళాల బొమ్మ సరిగ్గా అంతే. అది కూడా మట్టితోనే చెయ్యాలి. పూర్వం రైతులు హాయిగా గణపతి ముద్ర బల్ల, ధాన్యం రాశి మీద వేస్తారు ముద్ర బల్ల, దాని మీద గణపతి బొమ్మ ఉండేది. ధాన్యం రాశి చేలో పెట్టిన తర్వాత దాని మీద అది ఎవరు ధాన్యం దొంగిలించకుండా ఉండడానికి, దొంగిలించినా మనకి తెలియడానికి ముద్రలు వేసేవారు. ఆ గడ్డి కాల్చి ఆ రైతుల మీద యొక్క ప్రవృత్తి ఎలాంటిది అంటే అన్నీ అక్కడే, వాళ్ళు ఏది ఎవరిని అడగాల్సిన పనుల, స్వయం సమృద్ధం. ధాన్యం అక్కడే, దాని మీద కప్పడానికి గడ్డి అక్కడే, దాని మీద ముద్ర వేయాలి. ఆ ముద్ర వేయడానికి నుసి కావాలి, నుసి కావాలి, ఆ గడ్డి కాల్చేవారు. అది మెత్తగా ఇలా చేసేవాడు ఒక ఆయన కూర్చొని. దాని మీద ఈ ముద్ర బల్ల పోసా ఆ ముద్ర, ఆ నుసి ఆ ధాన్యం కుప్ప చుట్టూను, ఆ ధాన్యం కుప్ప చుట్టూ ఒక 5-6 చోట్ల పెట్టేవారు ఆ నుసి ఇలాగా. దాని మీద ఈ ముద్ర బల్ల పట్టుకెళ్ళి ఓ ముద్ర వేసేవాడు, గణపతి బొమ్మబడేది. అంత తేలిగ్గా దేవుణ్ణి తయారు చేసి ఆరాధించినటువంటి జాతి ఇవాళ లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఆరాధన కోసం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గణేశ వైన్స్ అని పెట్టేయడం, మేము బాగుపడ్డామండి గణేశుడు వల్ల అంటాం. నీ ఆరాధన దేనికి? గణేశ వైన్స్ పెట్టడానికా? నేను ఎక్కడో చూశాను వినాయకుడి నామాల్లో ఏది దొరక్క ఇందాక మధ్యాహ్నం బయటికి ఎడుతూ చూసా, స్కంద పూర్వజ రెస్టారెంట్ అండ్ ఇంకోటి పెట్టారు, నమ శివాయ అనుకున్నాను. నేను తణుకు పవిత్రం అయిపోయిందిరా అనుకున్నాను. అసలు ఆ స్కంద పూర్వజకి అర్థం చెప్పమనండి పెట్టినవాడిని, తెలియదు. ఎవరో చెప్తాడు జ్యోతిష్యునికి, ఎస్తో పెడితే కలిసి వస్తుందని చెప్తాడు. ఎస్ అంటే సారా కాబట్టి.